6 ఏళ్లకే పెళ్ళైన బాల్య వివాహాలు తప్పన్నాం. 12, 13 ఏళ్లకే పెళ్ళిళ్ళు కూడా బాల్య వివాహమేనన్నాం. 18 ఏళ్ల లోపు పెళ్ళి వద్దన్నాం. గుడ్. కానీ రోజు పోయే కొద్దీ ఇప్పుడు పెళ్ళి అంటే 25 ఏళ్ళ 30 ఏళ్ళ ఆడపిల్లలు అంతే ఉన్నారు, మగపిల్లలు అట్లాగే ఉన్నారు. వెల్ సెటిల్డ్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అబ్బాయి, వెల్ సెటిల్డ్ అయినోడినే పెళ్లి చేసుకోవాలని అమ్మాయి. ఇద్దరి ఆలోచనలు దాని చుట్టూతానే తిరగడంతో ఇద్దరూ పెళ్లి చేసుకునే సమయానికి సెక్సువల్ ఇంపాక్ట్ తగ్గుతోంది. దాంతోపాటుగా వీళ్ళ ఆలోచన అంతా లైఫు రేపు 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 అనుకుని చివరికి ఇప్పుడు పుట్టబోయే బిడ్డల మీదన ప్రభావం చూపెడుతుంది. కాన్పులు తగ్గుతున్నాయి, కడుపులు కష్టమవుతోంది, పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ఇది ఇప్పుడు ఎందుకు మరొకసారి గుర్తు చేయాల్సి వస్తుందంటే, ఇలాంటి పని 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 అనే ప్రపంచంలో కొట్టుకుపోయినటువంటి జపాన్ ఇక్కడ రైలు ఎక్కితే నెక్స్ట్ దిగేలోపు ఒక ఎలక్ట్రిక్ వస్తువు తయారు చేసుకోవడం వైపుకే దృష్టి సారించి భవబంధాలకి దూరంగా ఒక యంత్రాల్లాగా పనిచేసినటువంటి జపాన్లో ఇప్పుడు వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. చివరికి అక్కడ పెళ్ళిళ్ళు గగనం అవుతున్నాయి. దాని పర్యవసానం 2015 నాటికి జపాన్ జీడిపి $4.4 ట్రిలియన్. అక్కడే ఉండిపోయింది అది. అప్పట్లో మనది $2.1 ట్రిలియన్. ఇప్పుడు దాని పాపులేషన్లో ఆ వృద్ధాప్యం అట్లాగే ఉండేటప్పటికి అంతకు మించి దాని ఆదాయం పెరగట్ల. ఇవాళ దాని జీడిపి $4.4 ట్రిలియన్. యువతరం ఇప్పటికీ పేదరికంలో ఉన్న వాళ్ళు కాస్త ఎక్కువ మందిని కనటం, దాని వలన వచ్చినటువంటి యువతరం, దాని ఇంపాక్ట్ భారతదేశపు ఎదుగుదల అప్పట్లో ఏదైతే 2015 నాటికి ఉన్నటువంటిది భారతదేశానికి $2.1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇప్పుడు 4.3 దగ్గరికి వెళ్ళాం. జపాన్కి 0.1 తేడాలో ఉన్నాం. వచ్చేడాది దాటామంటే జపాన్ని దాటి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. వృద్ధాప్యం వైపుకి వెళ్ళిపోతున్నటువంటి సమాజం చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నిటి మీద సీరియస్గా దృష్టి సారించాల్సిన అంశం. భవబంధాలని దూరం చేసేటటువంటి ఆర్థిక బంధాలకి సంబంధించి ఆలోచన చేయాల్సిన సందర్భం.